So in final accounts, one of the important is trading account. So my theoretical point of view plus ప్రాబ్లం చేసేటప్పుడు బాగా గుర్తుండాలా అంటే ఇట్ ఈస్ రిక్వైర్డ్ సమ్ థియరిటికల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ట్రేడింగ్ అకౌంట్. సో మీకు బోర్డు మీద కనపడతా అని చూడండి స్క్రీన్ మీద. వాట్ ఈజ్ మీన్డ్ బై ట్రేడింగ్ అకౌంట్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫీచర్స్, ఆబ్జెక్టివ్స్ అండ్ అడ్వాంటేజెస్. అంటే ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి, లక్షణాలు ఏంటి, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి, ట్రేడింగ్ అకౌంట్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి. సో ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ ఎవరు సౌండ్ వస్తుంది? మ్యూట్ చేయాలా మీరు? వెంకీ, జింకల, జయలక్ష్మి మీ ఇద్దరు మ్యూట్. జయలక్ష్మి నీ దగ్గర నుంచి సౌండ్ వస్తుంది ఏమో, టీవీ ఆన్ చేసినావా? జింకల, వెంకీ, జింకల నువ్వు కూడా క్లోజ్ చేయాల. ఓకే. సో ట్రేడింగ్ అకౌంట్ అనేది ఫైనల్ అకౌంట్స్ లో ఫస్ట్ అకౌంట్. సో ఇట్ మీన్స్ ట్రేడింగ్ అకౌంట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్. ముగింపు లెక్కలు తయారు చేయడంలో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ట్రేడింగ్ అకౌంట్. ఇట్ ఈస్ ఎ నామినల్ అకౌంట్ which is prepared at the end of the accounting year. Trading account helps to find out gross profit or gross loss during the accounting period. అంటే ట్రేడింగ్ అకౌంట్ అనేది ఫైనల్ అకౌంట్స్ తయారు చేసేటప్పుడు మొదటగా తయారు చేసేదాన్ని ఫైనల్ అకౌంట్స్ అని చెప్పడం జరుగుతుంది, ఫస్ట్ స్టెప్. అండ్ ఇట్ ఈస్ ఎ నామినల్ అకౌంట్ అంటే నామమాత్రపు ఖాతా స్వభావాన్ని కలిగి ఉంటుంది. సో నామమాత్రపు ఖాతా స్వభావము అన్నప్పుడు ఏమైపోతుంది, ఆటోమేటిక్గా ఖర్చులన్నీ కూడా డెబిట్ చేయాలా, నష్టాలు డెబిట్ చేయాలా, ఆదాయాలు లాభాలు క్రెడిట్ చేయాలా. ఇట్ ఈస్ ద రూల్ ఆఫ్ నామినల్ అకౌంట్. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో విచ్ ఈజ్ ప్రిపేర్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ ఇయర్. ట్రేడింగ్ అకౌంట్ ఎప్పుడు తయారు చేస్తాము, ఎప్పుడు పడితే అప్పుడు తయారు చేయము. అకౌంటింగ్ ఇయర్ ముగిసేటప్పుడు తయారు చేస్తాం. అంటే ఫైనల్ అకౌంట్స్ తయారు చేసేటప్పుడే ఫస్ట్ స్టెప్ కింద ట్రేడింగ్ అకౌంట్ తయారు చేస్తాము. ట్రేడింగ్ అకౌంట్ హెల్ప్స్ టు ఫైండ్ అవుట్. ఎందుకోసం తయారు చేస్తాము? మెయిన్లీ వీఆర్ ప్రిపేరింగ్ ట్రేడింగ్ అకౌంట్ టు ఐడెంటిఫై ద గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్. స్థూల లాభము లేదా స్థూల నష్టము తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మనం ట్రేడింగ్ అకౌంట్ ని తయారు చేయడం అనేది జరుగుతుంది. సో ట్రేడింగ్ అకౌంట్ కన్సిస్ట్స్ ఆఫ్ టూ సైడ్స్. సో అకౌంట్ అంటేనే మనకి టూ సైడ్స్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. దట్ ఈస్ లెఫ్ట్ సైడ్ ఈజ్ కాల్డ్ డెబిట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఈజ్ కాల్డ్ క్రెడిట్ సైడ్. సో ఇక్కడ మనము ఎంట్రీస్ వేసేటప్పుడు ట్రేడింగ్ అకౌంట్ లో వీ నీడ్ టు రిమెంబర్ నామినల్ అకౌంట్ రూల్. ఆల్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ డెబిటెడ్ అండ్ ఆల్ డైరెక్ట్ ఇన్కమ్స్ ఆర్ క్రెడిటెడ్ ఇన్ ట్రేడింగ్ అకౌంట్. సో ఇక్కడ యూ మస్ట్ బి రిమెంబర్ the direct. I am not saying all expenses debit side and all incomes credit side. I am saying all direct expenses. So in trading account, we will show the information regarding all direct transactions. It means direct expenses and direct incomes. So direct expenses means non-repeated expenditure. The expenditure which is meet at the time of manufacturing a product. ఒక కొత్త వస్తువును తయారు చేసేటప్పుడు అయ్యేటువంటి ఖర్చుల్ని డైరెక్ట్ ఎక్స్పెండిచర్, ప్రత్యక్ష ఖర్చులు అంటాము. ఇవి రిపీటెడ్ నేచర్ ఉండదు, అంటే పునరావృతం అయ్యే నేచరు ఉండదు అన్నమాట. సో నాన్ రిపీటెడ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నాన్ రిపీటెడ్ ఇన్కమ్స్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్ ఇన్కమ్స్. సో ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ వైపున అంటే ఎడం వైపున మనం ఖర్చులు రాస్తూ ఉంటాము. ఆ ఖర్చులు రాసేటప్పుడు ప్రత్యక్ష ఖర్చులు మాత్రమే రాయాలి. సో బిఫోర్ ప్రిపేరింగ్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ మనం ఏం చేయాలా, వీ నీడ్ టు ఐడెంటిఫై ఆల్ టైప్ ఆఫ్ expenses and incomes. We need to categorize which expenditure is direct and which expenditure is indirect. Which expenditure is direct and which expenditure is indirect.
when we identified the expenditure it is direct, we can consider to enter in the debit side of trading account. ఎప్పుడైతే మనము ఖర్చులన్నిటినీ ప్రత్యక్ష ఖర్చులు పరోక్ష ఖర్చులు అని విభజించేస్తామో, విభజించిన తర్వాత ప్రత్యక్ష ఖర్చులు అని ఏవైతే మనం భావిస్తామో వాటన్నిటినీ కూడా ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ వైపు వేయాల్సి ఉంటుంది. అండ్ ప్రత్యక్ష ఆదాయాలు ఏవైతే ఐడెంటిఫై చేస్తామో వాటిని ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ వైపు నమోదు చేయాల. దిస్ ఈస్ అ ప్రొసీజర్ టు ప్రిపేర్ ట్రేడింగ్ అకౌంట్. అండ్ వాట్ ఆర్ ద ఫీచర్స్? లక్షణాలు ఏంటి ట్రేడింగ్ అకౌంట్ యొక్క అంటే, ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ ఏ ట్రేడింగ్ కన్సర్న్. ఇంతకుముందే చెప్పినాం, ఇది మొట్టమొదటి స్టేజు. ఫైనల్ అకౌంట్స్ అంటేనే 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో ట్రేడింగ్ అకౌంట్ తయారు చేస్తాము, సెకండ్ స్టేజ్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, థర్డ్ స్టేజ్లో బ్యాలెన్స్ షీట్ తయారు చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ ఏ ట్రేడింగ్ కన్సర్న్. ఒక వ్యాపార సంస్థలో తయారు చేసే ముగింపు లెక్కల్లో ట్రేడింగ్ అకౌంట్ అనేది మొదటి దశ. అండ్ సెకండ్ ఫీచర్ ఈస్ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఆన్ ది లాస్ట్ డే ఆఫ్ అన్ అకౌంటింగ్ పీరియడ్. ఎప్పుడు తయారు చేస్తాం దీన్ని? అకౌంటింగ్ పీరియడ్లో లాస్ట్ డే తయారు చేస్తాం. ఇట్ మీన్స్ అకౌంటింగ్ పీరియడ్ మనము జనవరి 1 నుంచి 31 డిసెంబర్ అనుకుంటే 31 డిసెంబర్ తయారు చేస్తాం. ఒకవేళ మనం అకౌంటింగ్ పీరియడ్ని 1 మార్చ్ టు నెక్స్ట్ ఇయర్ 1 ఏప్రిల్ టు నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31 అనుకోండి, అప్పుడు 31 మార్చ్ తయారు చేస్తాం అనమాట. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఆన్ ది లాస్ట్ డే ఆఫ్ అన్ అకౌంటింగ్ పీరియడ్. అండ్ థర్డ్ ఫీచర్ ఈస్ ఓన్లీ డైరెక్ట్ రెవెన్యూ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ కన్సిడర్డ్ ఇన్ ఇట్. ఇంతకుముందే చెప్పినాం, ట్రేడింగ్ అకౌంట్ తయారు చేసేటప్పుడు ఏది కన్సిడర్ చేయాలా అంటే ప్రత్యక్ష ఖర్చులు ప్రత్యక్ష ఆదాయాలు. ఓన్లీ వీ కన్సిడర్ డైరెక్ట్ రెవెన్యూస్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెండిచర్ బిలాంగ్స్ టు ఏ ట్రేడింగ్ కన్సర్న్. వ్యాపార సంస్థ యొక్క ప్రత్యక్ష ఖర్చులు ప్రత్యక్ష ఆదాయాలే పరిగణలోకి తీసుకోవాలి. అండ్ ఫోర్త్ వన్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ రికార్డెడ్ ఆన్ ఇట్స్ డెబిట్ సైడ్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని ఎక్కడ నమోదు చేస్తాము అంటే ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ వైపు నమోదు చేస్తాము. అండ్ డైరెక్ట్ ఇన్కమ్స్ విల్ బి రికార్డెడ్ ఆన్ ది క్రెడిట్ సైడ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ ఇన్కమ్స్ నమోదు చేస్తాము, డెబిట్ సైడ్ ఎక్స్పెన్సెస్ నమోదు చేయడం అనేది జరుగుతుంది. అండ్ నంబర్ 5, all items of direct expenses and direct revenues concerning current year are taken into account. అంటే మనం ఇక్కడ ప్రత్యక్ష ఖర్చులు ప్రత్యక్ష ఆదాయాలు నమోదు చేయాలని చెప్తున్నాం. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ డైరెక్ట్ రెవెన్యూస్. కానీ అవి నమోదు చేసేటప్పుడు ట్రేడింగ్ అకౌంట్లో బిలాంగ్స్ టు విచ్ ఇయర్. సో వీ నీడ్ టు కన్సిడర్ ఓన్లీ ద డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అండ్ డైరెక్ట్ ఇన్కమ్స్ బిలాంగ్స్ టు కరెంట్ ఇయర్ ఓన్లీ. ఏ సంవత్సరం అయితే మనము ట్రేడింగ్ అకౌంట్ తయారు చేస్తున్నామో ఆ సంవత్సరానికి సంబంధించిన ప్రత్యక్ష ఖర్చులు మరియు ప్రత్యక్ష ఆదాయాలు పరిగణలోకి తీసుకోవాలా. బట్ నో ఐటమ్ రిలేటింగ్ టు పాస్ట్ ఆర్ నెక్స్ట్ ఇయర్ ఈజ్ కన్సిడర్డ్. ఎటువంటి పరిస్థితుల్లో గతానికి సంబంధించినటువంటి అంశాలని మరియు భవిష్యత్తుకు సంబంధించిన అంశాలని పరిగణలోకి తీసుకోకూడదు. అంటే ట్రేడింగ్ అకౌంట్ తయారు చేస్తున్నాము అంటే ట్రేడింగ్ అకౌంట్లో మనం డెబిట్ చేసేది క్రెడిట్ చేసే అంశాలన్నీ కూడా ఆ సంవత్సరానికి సంబంధించి ఉండాలి. అండ్ లాస్ట్ ఫీచర్, దట్ ఈస్ 6th one, ఈస్ ఇఫ్ ఇట్స్ క్రెడిట్ సైడ్ ఎక్సీడ్స్. అంటే మనం డెబిట్ క్రెడిట్ నమోదు చేయమని చెప్తున్నాము. ఇఫ్ ఇట్స్ క్రెడిట్ సైడ్ ఎక్సీడ్స్ ఇట్ రిప్రజెంట్స్ గ్రాస్ ప్రాఫిట్. అంటే నమోదు ప్రక్రియ అయిపోయింది, ఎంటరింగ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఎంటరింగ్ ఈజ్ ఓవర్. వెన్ వీ కంపేర్ ది టోటల్స్ డెబిట్ సైడ్ అండ్ ది క్రెడిట్ సైడ్, the total of the credit side is exceeds to compare with the debit, it means it is a gross profit. It means it is a gross profit. If debit side is exceeds to compare with the credit side, it means it is a gross loss. ఎందుకంటే మనం ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ వైపు అన్ని ఖర్చులు వేస్తున్నాము, క్రెడిట్ వైపు అంతా కూడా ఇన్కమ్స్ వేస్తున్నాం, రెవెన్యూస్ వేస్తున్నాం. సో క్రెడిట్ వైపు రెవెన్యూస్ ఇన్కమ్స్ ఉంటాయి కాబట్టి క్రెడిట్ వైపు టోటల్ ఎక్కువగా ఉండి డెబిట్ వైపు టోటల్ తక్కువగా ఉంది అనుకోండి, అప్పుడు ఆదాయాలు ఎక్కువగా ఉన్నాయి ఖర్చులు తక్కువగా ఉన్నాయి. వెన్ వీ కంపేర్ విత్ బోత్ డెబిట్ అండ్ క్రెడిట్ సైడ్, ఇన్కమ్స్ ఆర్ మోర్ టు కంపేర్ విత్ ఎక్స్పెన్సెస్, ఇట్ మీన్స్ ద డిఫరెన్స్ విల్ బి కాల్డ్ యాజ్ గ్రాస్ ప్రాఫిట్. ఇఫ్
the debit side total is more to compare with the credit side, it means expenses are more to compare with incomes. So the difference will be called as gross loss. ఖర్చులు ఎక్కువగా ఉండి ఆదాయాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి దా తేడా మొత్తాన్ని ఏమంటాము అంటే స్థూల నష్టము, గ్రాస్ లాస్ అనే పదం యూజ్ చేస్తాం అన్నమాట సార్. సో దిస్ ఈస్ ద ఫీచర్స్, దీస్ ఆర్ ది ఫీచర్స్ ఫర్ trading account. And what are the objectives? Why we are preparing trading account? What is the main intention to prepare trading account for every business concern? ప్రతి వ్యాపార సంస్థ కూడా ఎందుకు ట్రేడింగ్ అకౌంట్ తయారు చేయడం జరుగుతుంది? సో ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు షో గ్రాస్ ప్రాఫిట్ ఆర్ లాస్. అంటే ఒక నిర్ణీత కాలంలో లేదా ఒక అకౌంటింగ్ పీరియడ్ లో ఒక వ్యాపార సంస్థకు వచ్చినటువంటి స్థూల లాభము లేదా స్థూల నష్టము తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ ట్రేడింగ్ అకౌంట్ ని ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. ఇన్ ఎ పర్టికులర్ పీరియడ్ ఆర్ ఇన్ అకౌంటింగ్ పీరియడ్, ఇఫ్ ద ట్రేడింగ్ కన్సర్న్ ఆర్ రిసీవ్డ్ గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్, దట్ ఈస్ ద రీజన్ will prepared, the business concern will prepare the trading account to know the gross profit or gross loss in a particular period. And the second objective is to show net purchase and sales. So second objective ఏంటి? నికర కొనుగోలు మరియు నికర అమ్మకాలు చూపించాలి అన్న ఉద్దేశంతో. So there is a purchases and sales, also there is a chance to returns also, purchase returns and sales returns. So we need to deduct the sales returns from sales and purchase returns from purchases. ఏవైనా వాపసులు ఉంటే వాటిని పర్చేజ్ వాపస్ అయితే పర్చేజ్ లోంచి తీసివేయాలా, సేల్స్ వాపసులు రిటర్న్స్ అయితే సేల్స్ లోంచి తీసివేయాలా. తీసేస్తూ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు షో ఇన్ ది డెబిట్ సైడ్ నెట్ పర్చేజెస్ అండ్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ నెట్ సేల్స్ ఇన్ ఏ అకౌంటింగ్ పీరియడ్. సో దిస్ ఇస్ ద సెకండ్ ఇంటెన్షన్, సెకండ్ ఆబ్జెక్టివ్. And the third one, to show cost of goods sold. అంటే అమ్మిన వస్తువు యొక్క వాస్తవ ధర, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఇట్ క్యాలిక్యులేట్స్ ది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది పీరియడ్. ఇట్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై యూజింగ్ ది ఫాలోయింగ్ ఫార్ములా. ఎప్పుడు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ని క్యాలిక్యులేట్ చేస్తారు? అట్ ది ఎండ్ ఆఫ్ ది పీరియడ్, అంటే సంవత్సరం ఆఖరణ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఆ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒక ఫార్ములాను ఉపయోగించడం జరుగుతుంది. వీ కెన్ యూజ్ వన్ ఫార్ములా టు ఐడెంటిఫై ది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. అమ్మిన వస్తువుల యొక్క ధర ఎంత, వ్యయం ఎంత అని తెలుసుకోవాలంటే వీ నీడ్ టు ఫాలో ఏ ఫార్ములా, దట్ ఈస్ ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. అంటే ప్రారంభంలో ఉన్నటువంటి సరుకుకి ఆ సంవత్సరంలో కొనుగోలు చేసినటువంటి కొనుగోలు మొత్తాన్ని యాడ్ చేసి చివరిలో ఎంతైతే సరుకు మిగిలి ఉంటుందో దాన్ని తీసివేయడం ద్వారా మనం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ వాల్యూని లెక్క కట్టడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఇస్ ద థర్డ్ ఇంటెన్షన్ వై ద బిజినెస్ కన్సర్న్స్ ఆర్ ప్రిపేరింగ్ ట్రేడింగ్ అకౌంట్ ఇన్ దేర్ బిజినెస్ ఆర్గనైజేషన్స్. ఎందుకు తయారు చేస్తాయి అంటే దిస్ ఇస్ ద థర్డ్ వన్, టు షో ది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. అండ్ ఫోర్త్ వన్, ఫిక్సేషన్ ఆఫ్ ప్రైస్. ఒకసారి వస్తువును తయారు చేసిన తర్వాత ఆ వస్తువుకి ధర అనేది నిర్ణయించాల్సిన అవసరం ఉంటుంది. సో ధర నిర్ణయించాలి అంటే ఎలా నిర్ణయిస్తారు? ఫస్ట్ ఆ వస్తువు తయారు చేయడానికి ఎంత ఖర్చు అయిందని తెలిస్తేనే దాన్ని బట్టి ధర నిర్ణయం అనేది జరుగుతుంది అనమాట. సో ఇన్ ట్రేడింగ్ అకౌంట్ దెర్ ఇస్ ఏ ఛాన్స్ టు ఐడెంటిఫై ది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. కాబట్టి ఆటోమేటిక్ ఏమైతుంది, ధర నిర్ణయించడానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ను ట్రేడింగ్ అకౌంట్ ద్వారా దొరుకుతుంది. సో హియర్ you observe, trading helps to fix selling price of the product by showing the relationship between sales and cost of goods sold. సో ట్రేడింగ్ అకౌంట్ అనేది ఏం చేస్తుందంటే సెల్లింగ్ ప్రైస్ ఫిక్స్ చేయడానికి అవసరమైనటువంటి సహాయం అందిస్తుంది. అంతేకాకుండా ఏం చేస్తుందంటే సేల్స్ కి కాస్ట్ ఆఫ్ గూడ్స్ కి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా తెలియచేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్, దట్ ఈస్ లాస్ట్ ఆబ్జెక్టివ్, ఈజ్ ఎఫిషియన్సీ ఆఫ్ బిజినెస్. బిజినెస్ యొక్క ఎఫిషియన్సీని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో కూడా ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ ని తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇట్ హెల్ప్స్ టు మెజర్ బిజినెస్ ఎఫిషియన్సీ బై కంపేరింగ్ సేల్స్ అండ్ ఎక్స్పెన్సెస్. సేల్స్ మీన్స్ వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ ఈస్ ఎ రెవెన్యూస్. సో వెన్ వీ కంపేర్ విత్ రెవెన్యూస్ అండ్ ఎక్స్పెన్సెస్, దెర్ ఇస్ ఎ ఛాన్స్ టు ఐడెంటిఫై ద ఎఫిషియన్సీ ఆఫ్ ఎ
business. Like this, these are the main intentions of a business concern to preparing final accounts in their trading concerns. వాళ్ళ యొక్క వ్యాపార సంస్థల్లో ఎందుకు ప్రతి ఒక్కరు కూడా ముగింపు లెక్కల్లో భాగంగా వర్తకపు ఖాతాని మొట్టమొదటిగా తయారు చేస్తారు అంటే దీస్ ఆర్ ది మెయిన్ ఇంటెన్షన్స్. ఇవి ముఖ్యమైనటువంటి ఆబ్జెక్టివ్స్ అని చెప్తాము. గ్రాస్ ప్రాఫిట్ లేదా గ్రాస్ లాస్ తెలుసుకోవాలన్న ఉద్దేశంతో తయారు చేస్తారు. అంతేకాకుండా నెట్ పర్చేజెస్, నెట్ సేల్స్ అని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో తయారు చేస్తారు. తర్వాత కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అమౌంట్ తెలుసుకోవాలన్న ఉద్దేశంతో కూడా తయారు చేయడం జరుగుతుంది. వస్తువు యొక్క ధర నిర్ణయించడానికి అవసరమైన సమాచారం దొరుకుతుందన్న ఉద్దేశంతో కూడా ట్రేడింగ్ అకౌంట్ తయారు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా వ్యాపార సంస్థ యొక్క సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు కూడా ట్రేడింగ్ అకౌంట్ ని తయారు చేయడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ వై ద ట్రేడింగ్ కన్సర్న్స్ ఆర్ ప్రిపేరింగ్ ట్రేడింగ్ అకౌంట్ ఇన్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్. ముగింపు లెక్కల్లో మొదటి దశ కింద ఎందుకు తయారు చేస్తారంటే ఇవి ముఖ్యమైనటువంటి రీజన్స్, ముఖ్యమైనటువంటి ఉద్దేశం. సో నెక్స్ట్, తయారు చేయడం వల్ల ఏ రకమైనటువంటి బెనిఫిట్ కలుగుతుంది? ఇఫ్ బిజినెస్ ట్రేడింగ్ కన్సర్న్ ప్రిపేర్డ్ ట్రేడింగ్ అకౌంట్ యాజ్ ది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్. ఫైనల్ అకౌంట్స్ లో భాగంగా ఫస్ట్ స్టేజ్ లో ట్రేడింగ్ అకౌంట్ తయారు చేయడం వల్ల వాట్ ఆర్ ద బెనిఫిట్స్ దెర్ విల్ బి ఎ ఛాన్స్ టు రిసీవ్ బై ట్రేడింగ్ కన్సర్న్స్. వ్యాపార సంస్థలు ఏ రకమైన ప్రయోజనాలు పొందడానికి అవకాశము ఉంటుంది? సో ఇక్కడ చూడండి, మొత్తం ఒక 5 రకాల ప్రయోజనాలు నేను రాయడం జరిగింది ఇక్కడ. సో ఎవరైతే ట్రేడింగ్ అకౌంట్ తయారు చేస్తారో వాళ్ళకి ఈ వీళ్ళ పేర్కొన్నటువంటి ప్రయోజనాలు వచ్చే అవకాశము ఉంటుంది అన్నమాట. ద ఫస్ట్ అడ్వాంటేజ్ ఈజ్ ఇట్ షోస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ గ్రాస్ ప్రాఫిట్ అండ్ సేల్స్ దట్ హెల్ప్స్ టు మెజర్ ప్రాఫిటబిలిటీ పొజిషన్. సో ఎవరైతే ట్రేడింగ్ అకౌంట్ తయారు చేస్తారో వాళ్ళకి ఏం తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది అంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ ప్రాఫిట్, గ్రాస్ ప్రాఫిట్ అండ్ సేల్స్, అమ్మకాలకి మరియు స్థూల లాభానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రాఫిటబిలిటీ పొజిషన్, లాభదాయక స్థితిని లెక్కించడానికి కూడా అవకాశము ఉంటుంది. లాభదాయక స్థితిని తెలుసుకోవడానికి కూడా అవకాశము ఉంటుంది అని చెప్తున్నాం అనమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్ టు బిజినెస్ ఆర్గనైజేషన్స్, దోస్ హూ ప్రిపేర్డ్ ఫైనల్ అకౌంట్స్ at the same time trading account, the first stage of trading account. And second advantage, రెండవ లాభం ఏంటి అంటే it shows the ratio between cost of goods sold and gross profit. అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కి మరియు గ్రాస్ ప్రాఫిట్ కి మధ్య ఉన్నటువంటి నిష్పత్తిని తెలుసుకోవడానికి అవకాశము ఉంటుంది. అండ్ నెంబర్ 3 అడ్వాంటేజ్ ఈస్ ఇట్ గివ్స్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎఫిషియన్సీ ఆఫ్ ట్రేడింగ్ యాక్టివిటీస్. అంటే వ్యాపార సంస్థ యొక్క వ్యవహారాల సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి కూడా అవసరమైన సమాచారము ట్రేడింగ్ అకౌంట్ ద్వారా లభ్యమవుతుంది. ట్రేడింగ్ అకౌంట్ ఇస్తుంది అవసరమైన సమాచారానికి. ఇట్ గివ్స్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎఫిషియన్సీ, సామర్థ్యానికి సంబంధించిన, వ్యవహారాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఇస్తుంది అని చెప్తున్నాం అనమాట. అండ్ ఫోర్త్ అడ్వాంటేజ్ ఈజ్ ఇట్ హెల్ప్స్ టు కంపేర్ బిట్వీన్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అండ్ గ్రాస్ ప్రాఫిట్. సో ఎప్పటికప్పుడు గ్రాస్ ప్రాఫిట్ కి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కి కంపారిజన్ చేసుకోవడానికి అవసరమైన సమాచారం కూడా ట్రేడింగ్ అకౌంట్ ఇస్తుంది అని చెప్తున్నాం. ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారాన్ని ట్రేడింగ్ అకౌంట్ ఇస్తుంది. దేనికోసము అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ని మరియు గ్రాస్ ప్రాఫిట్ ని కంపారిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ దెన్ ద లాస్ట్ అడ్వాంటేజ్ ఈస్ ఇట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ స్టాక్ అండ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సో ఇది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది మరియు సరుకుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని కూడా సంబంధించిన సమాచారం కూడా అందిస్తుంది. ఇట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ స్టాక్, ఎయిదర్ ఇట్ ఈస్ ఓపెనింగ్ స్టాక్ ఆర్ క్లోజింగ్ స్టాక్. It will provide information and at the same time it provides the information related to cost of goods sold. So like this there is a chance to get these are the main advantages those who adopted final accounts and prepared in the first stage trading account. First stage lo trading account తయారు చేయడం ద్వారా these are the advantages will be received by a trading concern. ఎవరైతే ముగింపు లెక్కలు తయారు చేస్తారో మొదటి స్టేజ్ కింద వర్తకపు ఖాతా తయారు చేయడం ద్వారా ఈ రకమైనటువంటి ప్రయోజనాలు పొందడానికి అవకాశము
ఉంటుంది. సో దిస్ ఇస్ ద థియరిటికల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ట్రేడింగ్ అకౌంట్. సో వాట్ ఈస్ మీన్డ్ బై ట్రేడింగ్ అకౌంట్? What are the main features regarding trading account, and what are the main intentions, main objectives to prepare trading account, and what of advantages there will be a chance to receive by trading concern. సో ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి, ట్రేడింగ్ అకౌంట్ ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణాలు ఏంటి, ట్రేడింగ్ అకౌంట్ తయారు చేయడం గల ముఖ్యమైన ఉద్దేశాలు ఏంటి, ట్రేడింగ్ అకౌంట్ని తయారు చేయడం ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, ప్రయోజనాలు ఏంటి అనేది మనము ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. ఇది మనకి ఎగ్జామినేషన్లో థియరిటికల్ క్వశ్చన్గా అడగొచ్చు, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాసుకోవాలి. మీకు వాట్సాప్లో దీన్ని పీడిఎఫ్లో పెట్టాను నేను, మీరు ఇప్పుడు ఏం రాసుకోవద్దండి, వినండి. ఎందుకంటే మనం పదాలు చెప్పేటప్పుడు మీరు చూస్తూ ఉంటే స్క్రీన్లో ఏమవుతుందంటే ఆ పదాలు అర్థమవుతాయి. సో పీడిఎఫ్లో మీకు వాట్సాప్ గ్రూప్లో పెట్టినాను కాబట్టి మీరు దాన్ని మళ్ళా మీరు నోట్బుక్లో రాసుకోండి, కంటిన్యూషన్గా డేట్ వైజ్ మనం చెప్తున్నవన్నీ కూడా. సో ఇది థియరిటికల్గా పనికొస్తుంది. ప్లస్ మనము ట్రేడింగ్ అకౌంట్ తయారు చేసేటప్పుడు ఒకసారి ఈ థియరిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదివామంటే ఏమవుతుందంటే వీ కెన్ ప్రిపేర్డ్ ట్రేడింగ్ అకౌంట్ వెరీ ఈజీ. వీ కెన్ ప్రిపేర్ ట్రేడింగ్ అకౌంట్ వెరీ ఈజీ అన్నమాట. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రొఫార్మా వీ కెన్ యూజ్ ఫర్ ప్రిపేరింగ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్? ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయడానికి మనము ఏ రకమైన ప్రొఫార్మాని తయారు చేస్తాము? ఏ రకమైన ప్రొఫార్మాని తయారు చేస్తాము అంటే సేమ్ అకౌంటింగ్ ఫార్మాట్ అన్నమాట. సో అకౌంటింగ్ అన్నప్పుడు ఇట్ ఈస్ ఎ టీ షేప్. అకౌంట్ అంటేనే ఇట్ ఈస్ ఎ టీ షేప్. సో లైక్ దిస్. సింప్లీ మీన్స్ we will give simple information account. సో అకౌంట్ అంటేనే మనము ఫస్ట్లోనే చెప్తాం, ఇట్ ఈస్ ఎ టీ షేప్, టీ ఆకారంలో ఉంటుంది. టీ ఆకారంలో ఉంటుంది కాబట్టి వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ లెఫ్ట్ సైడ్ అండ్ ఇట్ ఈస్ ఏ రైట్ సైడ్. వెన్ వీ సెడ్ లెఫ్ట్ సైడ్ ఇట్ ఈస్ ఏ డెబిట్. లెఫ్ట్ సైడ్ మీన్స్ it is a debit. In simple we can write DR, and right side we can say simply credit side, and we can write CR. CR means credit side. Right side means credit side. So like this, it is a T shape, and the left side called debit side and the right side called credit side. So we will give information with సో ఇక్కడ ముగింపు లెక్కలు తయారు చేసేటప్పుడు ఏం చేయాలంటే ట్రేడింగ్ అకౌంట్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ టోటల్కి మనం యూజ్ చేసే కాలమ్స్ అనేది 2 కాలమ్స్ వేసుకోవాలి. బట్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు గివ్ డేట్ కాలమ్ బికాస్ వీఆర్ ప్రిపేరింగ్ ఫైనల్ అకౌంట్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్, అట్ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్. సంవత్సరం ఆఖరణ మనం తయారు చేస్తాం కాబట్టి వీ కెన్ షో ద డేట్ ఇన్ హెడ్డింగ్ రాసేటప్పుడు మనం తేదీ డేట్ అనేది మెన్షన్ చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు రైట్ అగైన్ డేట్. ఇన్ ప్రొఫార్మా ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు గివ్ again date. So simply it is required particulars information and amount information. So for amount purpose we will give two columns for amount purpose. Two columns, and here also it is not required to write any LF and JF. So carry forward inga raadi ikkadi nunchi manaki. It is not required to write any LF and JF. Why? Because we will prepare the final accounts with the help of trial balance. Almost all every business concern will prepare the first trial balance, then they prepared final accounts. The final accounts information, most of the final accounts information will be coming from trial balance. Trial balance నుంచి తీసుకుంటాం కాబట్టి it is not required to write again LF JF. ఎందుకంటే మనము when we passed journal entries we will give information regarding LF column, and when we prepared a account ledger accounts at the time we will give information to write, that is JF column. But in final accounts it is not required. So here it is required only 3 columns, that is particulars, amount in left side, and same in the right side also, particulars, amount
అమౌంట్. సో కట్ అయిపోతే కింద మళ్ళీ జాయిన్ కాండి. మనం ప్రొఫార్మా కూడా నేర్చుకున్న తర్వాత స్టాప్ చేస్తాం ఈరోజు. సో పర్టికులర్స్ amount for second, 1 columns, 2 columns for amount. మీకు ఐడియా ఉంది కదా, ఆల్రెడీ మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చదివినాం. ఇది గుర్తుందా, గుర్తులేదా? ఆర్ యూ ఇన్ ఏ పొజిషన్ టు రిమెంబర్ వాట్ ఆర్ ద ఐటమ్స్ వీ అబ్జర్వ్డ్, వీ పోస్టెడ్ ఇన్ ది డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్? గుర్తుందే లేదో చూడండి, మీరే గుర్తుకు తెచ్చుకోవాలా గుర్తుకు రాకపోతే. సో ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్, what is the heading for this? We can make heading trading account for the year ended that is date. We can mention date for the year ended 31st December 2020. సో పర్టికులర్గా ఏదైనా ఒక పర్సన్ యొక్క పేరు ఇచ్చారు, వ్యాపార సంస్థ పేరు ఇచ్చారు అనుకోండి, ఇక్కడ రాస్తాం ట్రేడింగ్ అకౌంట్ ఆఫ్ రమేష్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st 12/2020. ట్రేడింగ్ అకౌంట్ ఆఫ్ రిలయన్స్ ఫర్ ది ఎండెడ్ 31st December 2020. లైక్ దిస్ we will give information. సో ఈ విధంగా ఇచ్చినాక, సో వాట్ ఆర్ ద ఐటమ్స్ there is a chance to see in the debit side? Generally when we prepared a trading account, there is a chance to see the debit items is, so debit items when we started to prepare a account, it is compulsory to remember, you write first 2 words in the debit side. The first one is opening stock. We need to write the first one is opening stock. ఒకవేళ మనం తయారు చేస్తున్నటువంటి కంపెనీ యొక్క ముగింపు లెక్కలు ఆ కంపెనీ ఆ సంవత్సరమే ప్రారంభమై ఉంటే ఇది రాదు, మనకి ఓపెనింగ్ స్టాక్ అనేది రాదు. ఎప్పుడు వస్తుంది మనకి ఇది? ఆ కంపెనీ స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలు అయింది, ఆల్రెడీ 2-3 సంవత్సరాలు అయింది అనుకున్నప్పుడు మాత్రమే ఓపెనింగ్ స్టాక్ అనేది వస్తుంది. సో ఓపెనింగ్ స్టాక్ వచ్చినప్పుడు మనము డెబిట్ సైడ్ రాయాల్సి ఉంటుంది అమౌంట్. like this we need to write in the debit side, and then immediate గా మనం డెబిట్ సైడ్ ఏం రాస్తాము ట్రేడింగ్ అకౌంట్ లో అంటే పర్చేజెస్ రాయాల. సో పర్చేజెస్ రాసినప్పుడు purchase returns, there will be a chance to see purchase returns also. So that is the reason why you mentioned in the first column the amount related to purchases, you mentioned the first column and deduct what are the returns is there. ఏవైతే వాపసులు ఉంటాయో వాటిని తీసివేయాలా. తీసేసి తీసేస్తే వచ్చేదాన్ని ఏమంటామంటే నెట్ పర్చేజెస్ అంటాం. సో ఎప్పుడైతే మనం పర్చేజెస్ లో నుంచి పర్చేజ్ రిటర్న్స్ తీసేస్తామో ద బ్యాలెన్స్ వాట్ వి రిసీవ్డ్, ఇట్ ఈస్ కాల్డ్ నెట్ పర్చేజెస్. సో ఆల్రెడీ మనం చెప్పినాం. సో వై ద ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేరింగ్, ద రీజన్ ఈస్ ట్రేడింగ్ అకౌంట్ ఈజ్ we prepared trading account to identify the net purchases and net sales అన్నాం. నికర కొనుగోళ్లు లేదా నికర అమ్మకాలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ పర్చేస్ ట్రేడింగ్ అకౌంట్ తయారు చేస్తాము. అండ్ దెన్ ఇమీడియట్లీ ఇన్ ది డెబిట్ సైడ్, పర్చేస్ తర్వాత డెబిట్ సైడ్ మనం రాయాల్సింది డైరెక్ట్ ఎక్స్పెన్సెస్.
సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ రాయాల్సి ఉంటుంది. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో ఏమేమి వచ్చే అవకాశం ఉంటుంది? వాట్ ఆర్ ద డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ దెర్ విల్ బి ఎ ఛాన్స్ టు సీ అన్నప్పుడు సో 1 by 1 నేను ఇక్కడ రాస్తాను. మనకి ప్రతి లెక్కలో అన్ని రావు, కానీ ఇవి రెగ్యులర్గా రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి మనం చూసుకున్నామంటే సరిపోతుంది. సో వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నప్పుడు మనము వేజెస్ రాయాలా. అమౌంట్ అన్నిటికి కూడా డైరెక్ట్గా అవుటర్ కాలంలో వేసేసేయాలి, అలా ఇన్నర్ కాలంలో అవసరం లేదు. మనకి అడ్జస్ట్మెంట్స్ అనేది వస్తూ ఉంటాయి. అంటే నెక్స్ట్ మనము ఫస్ట్ వితౌట్ అడ్జస్ట్మెంట్స్తో ప్రాబ్లం నేర్చుకున్న తర్వాత అడ్జస్ట్మెంట్స్తో కూడా ఎలా చేయాలనేది మనం నేర్చుకుంటాము. సో ప్రస్తుతానికి మనం అడ్జస్ట్మెంట్స్ ఏం లేవు కాబట్టి వీ కెన్ ఎంటర్ డైరెక్ట్లీ ఇన్ ది సెకండ్ కాలం, సెకండ్ అమౌంట్ కాలం. సో వేజెస్, క్యారేజ్ ఇన్వర్డ్. సో తెలుగులో అయితే దీన్ని కొనుగోలు రవాణా అంటాము. క్యారేజ్ ఇన్వర్డ్, లోపలి రవాణా, కొనుగోలు రవాణా. సో అట్ ది టైమ్ ఆఫ్ బయింగ్ గూడ్స్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు పే సమ్ క్యారేజ్, సమ్ ఫ్రైట్ చార్జెస్. ఇట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ ఎక్స్పెండిచర్. వస్తువుల్ని కొనుగోలు, మనము వ్యాపార సంస్థ ముడి సరుకుని కొనుగోలు చేసినప్పుడు చెల్లించేటువంటి రవాణా ఖర్చుల్ని డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అని చెప్పడం జరుగుతుంది. సో ఎందుకంటే వస్తువుని తయారు చేయాలన్న ఉద్దేశంతో రా మెటీరియల్ని కొనుగోలు చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని మనము డైరెక్ట్ ఎక్స్పెండిచర్గా చూపిస్తాము అన్నమాట. అండ్ ఫ్రైట్ ఇన్వార్డ్. సో ఫ్రైట్ ఇన్వార్డ్ అన్న క్యారేజ్ ఇన్వార్డ్ అన్న రెండు ఒకటే. మీకు టర్మినాలజీ ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో నేను ఫ్రైట్ అనే పదం కూడా యూజ్ చేస్తున్నాము. ఫ్రైట్ ఇన్వర్డ్స్, క్యారేజ్ ఇన్వర్డ్స్, బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ బిలాంగ్స్ టు ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెండిచర్. రవాణా ఖర్చులు అనే పదం వాడుతూ ఉంటాము. సో మనకి ఎక్కువగా ప్రాబ్లమ్స్లో క్యారేజ్ ఇన్వర్డ్ లేదా ఫ్రైట్ అనే పదమే ఎక్కువగా వాడుతూ ఉంటాడు, అది బాగా గుర్తుపెట్టుకోవాలా. ఫ్రైట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెండిచర్, అంటే ఒక సరుకుని ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశం పంపించడం కోసం చెల్లించేటువంటి ఖర్చుల్ని రవాణా ఖర్చులు అంటాం. తెలుగులో అయితే సింగిల్ వర్డ్, బట్ ఇన్ ఇంగ్లీష్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ క్యారేజ్ ఆర్ ఇట్ ఈస్ ఏ ఫ్రైట్. ఫ్రైట్ అని చెప్పొచ్చు లేదా క్యారేజ్ అని కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంపోర్ట్ డ్యూటీ, కస్టమ్ టు డ్యూటీ. సో మనము రా మెటీరియల్ తెచ్చుకునేటప్పుడు ఇఫ్ వీ బై రా మెటీరియల్ ఫ్రమ్ అదర్ నేషన్స్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు వీ నీడ్ టు పే సమ్ ట్యాక్సెస్. ఎన్నిసార్లు చెల్లిస్తాము? ఒకసారి సరుకును దిగుమతి చేసుకున్నప్పుడు ఒకసారి మాత్రమే చెల్లిస్తాం కాబట్టి వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ డైరెక్ట్ ఎక్స్పెండిచర్. దట్ ఈస్ వాట్ ఎవర్ అమౌంట్ వీ పేడ్ యాజ్ ఇంపోర్ట్ ట్యాక్స్. ఇంపోర్ట్ ట్యాక్స్ ఆర్ ఇంపోర్ట్ డ్యూటీ. ఇంపోర్ట్ ట్యాక్స్ ఆర్ ఇంపోర్ట్ డ్యూటీ. డ్యూటీ అనే పదం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ట్యాక్స్కి. డ్యూటీ అన్నా, ట్యాక్స్ అన్నా, లెవీ అన్నా కూడా ఒకటే. ఆర్ కస్టమ్స్ డ్యూటీ. కస్టమ్స్ డ్యూటీ, కస్టమ్స్ సుంకము, పన్ను అంటూ ఉంటాం. సో ఇవి రెండు కూడా, కస్టమ్స్ డ్యూటీ అనేది ఇంటర్నల్గా జరిగేటువంటి ట్రాన్స్పోర్ట్లో వేసేటువంటి ట్యాక్స్ ఇది. ఇంపోర్ట్ అనేది బయట దేశం నుంచి సరుకుని మన దేశంలోకి తెచ్చుకున్నప్పుడు వసూలు చేసేది ఇంపోర్ట్ డ్యూటీ అని చెప్తాము. సో ఇవి రెండు కూడా ఒకసారే చెల్లిస్తాం కాబట్టి we treated it is a direct expenditure. We treated it is a direct expenditure. And octroi. సో octroi is one of the tax levy. ఒక రకమైన పన్ను. మళ్ళీ ఎవరు విధిస్తారు ఈ పన్ను అంటే ఇట్ ఈస్ ఎ స్పెషల్ ట్యాక్స్ లెవీడ్ బై మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్స్. సో ఇక్కడ రాష్ట్ర పన్ను లేకుంటే దేశవ్యాప్తంగా పన్ను కాదు ఇది. పర్టికులర్గా ఒక మున్సిపాలిటీ ప్రదేశంలోకి కానీ లేదా ఒక నగర పంచాయతీలోకి కానీ ట్రాన్స్పోర్ట్ మనం గూడ్స్ తెచ్చుకోవాలనుకున్నప్పుడు
we need to pay separate tax to the municipalities. It is called octroi. It is called octroi. దీన్ని కూడా ఒకసారి సరుకు తెచ్చుకోవడం కోసం ఒకసారి చెల్లిస్తాం కాబట్టి we can say it is a direct expenditure. And then cartage. So what is the meaning of cartage? It is also one of the transport expenditure. Cartage అనేది కూడా ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెండిచరే. సో కార్టేజ్ కోసం మనం ఎప్పుడైతే పే చేస్తూ ఉంటామో ఆ అమౌంట్ మనము డైరెక్ట్ ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేయాలి. వీ నీడ్ టు కన్సిడర్ ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ ఎక్స్పెండిచర్. వీ నీడ్ టు కన్సిడర్ ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ ఎక్స్పెండిచర్. అండ్ దెన్ ఫ్యూయల్. ఫ్యూయల్. సో ఫ్యాక్టరీస్ మనం డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అని ఎందుకు చెప్తున్నామంటే ఆల్మోస్ట్ సరుకు ఉత్పత్తి అనేది ఎక్కడ జరుగుతుంది? సరుకు యొక్క ఉత్పత్తి జరిగేటువంటి ప్రదేశాన్ని మనం ఏమంటాము? ఫ్యాక్టరీస్ అంటాం. సరుకు ఉత్పత్తి జరిగే ప్రదేశాన్ని ఫ్యాక్టరీ అనే పదం వాడుతూ ఉంటాం కాబట్టి ఫ్యాక్టరీస్లో మిషనరీ ఉంటుంది. మిషనరీ రన్ చేయాలంటే ఖచ్చితంగా ఫ్యూయల్ అనేది అవసరం పడుతుంది. సో ఆ ఫ్యూయల్ కోసం ఎంతైతే ఖర్చు పెడతామో ఇట్ ఈస్ ఏ డైరెక్ట్ ఎక్స్పెండిచర్. ఫ్యూయల్ కోసం పెట్టే ఖర్చు అంతా కూడా డైరెక్ట్ ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేయాలా. అండ్ పవర్, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెండిచర్ ఆర్ పవర్ ఎక్స్పెన్సెస్. సో ఇది కూడా మనము వస్తువును ఉత్పత్తి చేయడం కోసం వీఆర్ యూజింగ్ పవర్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ ప్రోడక్ట్ తయారు చేయడం కోసం పవర్ని ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి సో వీ నీడ్ టు షో ఇట్ ఈస్ ఏ డైరెక్ట్ ఎక్స్పెండిచర్. ఇట్ ఈస్ ఏ డైరెక్ట్ ఎక్స్పెండిచర్. అండ్ dock dues. It is also one of the tax. Dock dues, it is one of the tax. ఇది ఎక్కువగా ఎవరంటే when we transported goods through it is meant by through steamers. పడవల ద్వారా మనము వస్తువుల్ని రవాణా చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మనము నావిక అధికారులకి చెల్లించాల్సినటువంటి ట్యాక్స్ని ఎక్కువగా డాక్ డ్యూస్ అనే పదం యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇట్ ఈస్ ఆల్సో డైరెక్ట్ ఎక్స్పెండిచర్. సో వాట్ ఎవర్ ట్యాక్సెస్ వీ పెయిడ్ ఫర్ ఇంపోర్టింగ్ ఆర్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ రా మెటీరియల్, ముడి సరుకును తెచ్చుకోవడం కోసం మనం చెల్లించే అన్ని రకాల పన్నుల్ని ప్రత్యక్ష ఖర్చులుగానే చూపించాల్సి ఉంటుంది. అండ్ క్లియరింగ్ చార్జెస్. Clearing charges. సో ఇవన్నీ కూడా మనకి డెబిట్ సైడ్ వచ్చేటువంటి ఐటమ్స్. సార్ వాయిస్ వినపడడం లేదు సార్. వాయిస్ వినపడడం లేదు సార్. మీట్లో ఉంది. ఓకే. సో మనం ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ అనేది డెబిట్ వైపు ఏమేమి వస్తాయి అనేది నేర్చుకున్నాం మనం ఇక్కడ. సో డెబిట్ సైడ్ we started with opening stock and then we entered purchases and deducted purchase returns. పర్చేజ్ రిటర్న్స్ తీసేసినాము. తర్వాత మనకి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా డెబిట్ చేయాలని చెప్పినాం కాబట్టి we entered డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, వేజెస్, క్యారేజ్ ఇన్వర్డ్, ఫ్రైట్ ఇన్వర్డ్, ఇంపోర్ట్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, octroi, carriage, fuel, power, dock dues, clearing charges. Like this, we enter all debit items. And what are the credit? What are the direct incomes where there is a chance to see in the credit side? So I am explaining one by one. What are the items there will be a chance to see
ఇన్ ది క్రెడిట్ సైడ్. అంటే క్రెడిట్ సైడ్ ట్రేడింగ్ అకౌంట్‌లో ఏమేమి వచ్చేదానికి అవకాశం ఉంటుంది అంటే, ఫస్ట్ వి నీడ్ టు ఎంటర్ సేల్స్. సో దిస్ ఈస్ అ రెవెన్యూ. సేల్స్ అనేది అతి ముఖ్యమైన అంశము. రెవెన్యూ అనేది దీని ద్వారానే వస్తుంది కాబట్టి ఫస్ట్ వి ఎంటర్డ్ సేల్స్. సో ప్రతి వ్యాపార సంస్థలో ఉంటుంది కదా. సో వ్యాపారంలో మనం సరుకు తయారు చేస్తున్నాము అంటే సంస్థలో ఖచ్చితంగా ఆ సరుకుని అమ్మితేనే సంస్థ ఆశించినటువంటి లాభం వచ్చే అవకాశం ఉంటుంది. సో సేల్స్ అనేది ఫస్ట్ ఐటమ్గా రాస్తాం. దెన్ హియర్ ఆల్సో దేర్ ఇస్ ఎ ఛాన్స్ టు సీ రిటర్న్స్. అంటే సరుకు అమ్మిన తర్వాత ఏదైనా కారణాల వల్ల సరుకు వాపసు రావచ్చు. అట్లాంటప్పుడు వెన్ వి రిసీవ్డ్ ఎనీ రిటర్న్స్ రిగార్డింగ్ సేల్స్ రిటర్న్స్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఇక్కడ మనం అవుటర్ కాలం వేస్తున్నాం కదా. రిటర్న్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ సేల్స్కి సంబంధించినటువంటి టోటల్ అమౌంట్ ఇన్సైడ్ వేసుకొని ఏదైనా రిటర్న్స్ వచ్చినట్లయితే ఆ రిటర్న్స్ని కూడా టోటల్ సేల్స్లో నుంచి తీసేస్తాం. సో వీ కెన్ డిడక్ట్ ద రిటర్న్స్ అమౌంట్ అండ్ దెన్ దెర్ ఈజ్ ఛాన్స్ టు షో ఇన్ సెకండ్ అమౌంట్ కాలం, రెండవ మొత్తం కాలంలో మనము నెట్ సేల్స్ అమౌంట్, నికర అమ్మకాలు ఎంత అనేది చూపించడం జరుగుతుంది. అండ్ దెన్ ద థర్డ్ ఐటమ్ ఇన్ ది క్రెడిట్ సైడ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్, యాక్చువల్లీ సెకండ్ ఐటమ్ అని చెప్పాలా, ఎందుకంటే రిటర్న్స్ మనం కన్సిడర్ చేయం కాబట్టి. అండ్ సెకండ్ ఐటమ్ ఇన్ ది సేల్స్ ఇన్ ద ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ ఈస్ loss of goods by loss of goods ఏదైనా కారణాల వల్ల, ఏదైనా కారణాల వల్ల సరుకు నష్టపోతే క్రెడిట్ వైపు ఆ మొత్తం సరుకు నష్టపోయిన సరుకు యొక్క గ్రాస్ వాల్యూ ఇక్కడ చూపించాల. సో లాస్ ఆఫ్ గూడ్స్ అన్నప్పుడు ఏ కారణాలు వచ్చే అవకాశం ఉంటుందంటే లాస్ ఆఫ్ గూడ్స్ డ్యూ టు ఫైర్, అగ్ని ప్రమాదాల వల్ల సరుకు నష్టపోయే అవకాశం ఉంటుంది. సో ఎనీ ఫైర్ యాక్సిడెంట్ అకర్డ్ వెన్ దెర్ ఇస్ ఏ గూడ్స్ లాస్ ఈస్ దేర్, ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు షో ద గ్రాస్ వాల్యూ. అగ్ని ప్రమాదాల వల్ల సరుకు నష్టం జరిగితే ఆ విధంగా నష్టపోయిన సరుకు యొక్క స్థూల విలువని, మొత్తం విలువని ఇక్కడ చూపించాల. ఫైర్ అండ్ థెఫ్ట్, దొంగతనం వల్ల కూడా సరుకు నష్టం జరిగే అవకాశము ఉంటుంది. ఇంకా ఏదైనా కారణాలు, దొంగతనము, అగ్ని ప్రమాదము, తర్వాత ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల, బికాజ్ ఆఫ్ న్యాచురల్ డిజాస్టర్స్, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైనా సరుకుకు నష్టం జరిగితే ఆ విధంగా నష్టం జరిగినటువంటి సరుకు యొక్క స్థూల విలువని మనం we need to enter in the credit side of trading account. Then closing stock. So generally the direct incomes అనే పదం చెప్పినా మనం ఫస్ట్లోనే ట్రేడింగ్ అకౌంట్లో ఎంటర్ చేసేటప్పుడు డైరెక్ట్ ఇన్కమ్స్ అనేది రాస్తాము. సో డైరెక్ట్ ఇన్కమ్స్ జనరలీ మనము సేల్స్ రూపంలోనే తీసుకోవడం జరుగుతుంది. ఎక్కువ భాగము డైరెక్ట్ ఇన్కమ్స్ అంతా కూడా సేల్స్ రూపంలోనే వస్తాయి కాబట్టి అందుకే ఇక్కడ సేల్స్ మాత్రమే చూపించినాం, ఇంకా ఏమి కూడా చూపించడం జరగలేదు అనమాట. సో ఓన్లీ 3 items there is a chance to see in the credit side of the trading account. That is, first one is సేల్స్, ప్రతి వ్యాపార సంస్థలో ఇది ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ లాస్ ఆఫ్ గూడ్స్, కొన్ని సందర్భంలో ఇది రావచ్చు, కొన్ని సందర్భంలో రాకపోవచ్చు. ఎందుకంటే నష్టం జరిగినప్పుడే మనము ఆ నష్టం జరిగినటువంటి సరుకు యొక్క వాస్తవ విలువని క్రెడిట్ వైపు రాస్తాము. ఒకవేళ ఎటువంటి నష్టం జరగలేదు అనుకోండి, దేర్ ఇస్ నో లాస్, ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు ఎంటర్ ఇన్ ది క్రెడిట్ సైడ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్. మరి క్లోజింగ్ స్టాక్ అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే మొత్తం ఎంత సరుకు కొంటామో ఆ సరుకు అంతా కూడా ఆ సంవత్సరంలో అయిపోదు. దెర్ ఈస్ నో ఛాన్స్ టు క్లోజ్ ఎంటైర్ స్టాక్ ఇన్ లాస్ట్ డే ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్. దెర్ ఈస్ ఎ ఛాన్స్ టు సీ ద బ్యాలెన్స్. ఇట్ ఈస్ కాల్డ్ క్లోజింగ్ స్టాక్. So after entering of these items, debit side and credit side, then we need to check. So debit side అంతా కూడా ఏముంటాయి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అండ్ క్రెడిట్ సైడ్ అంతా కూడా ఏముంటాయి, డైరెక్ట్ ఇన్కమ్స్ ఉంటాయి. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇన్కమ్స్ అన్ని కూడా ఎంటర్ చేసిన తర్వాత we need to check which side is more and which side is less. డెబిట్ సైడ్ ఎక్కువగా ఉందా, క్రెడిట్ సైడ్ ఎక్కువగా ఉందా? సో డెబిట్ సైడ్ ఎక్కువగా ఉంది, ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి,
మనం ఎంటర్ చేసినటువంటి ఇన్కమ్ తక్కువగా ఉంది అనుకోండి, అప్పుడు ద డిఫరెన్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ గ్రాస్ లాస్. ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, ఆదాయాలు తక్కువగా ఉన్నాయి అంటే అప్పుడు డిఫరెన్స్ మనం ఏమంటాము, స్థూల నష్టము, గ్రాస్ లాస్ అనే పదం యూజ్ చేస్తాం. ఇఫ్ ద క్రెడిట్ సైడ్ ఈజ్ మోర్ టు కంపేర్ విత్ డెబిట్, క్రెడిట్ వైపు ఉన్నటువంటి ఆదాయాల విలువ ఎక్కువగా ఉంది, డెబిట్ వైపు వేసినటువంటి ఖర్చులు తక్కువగా ఉన్నాయి అనుకోండి, ద డిఫరెన్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ గ్రాస్ ప్రాఫిట్. ఆదాయాలు ఎక్కువగా ఉన్నాయి, ఖర్చులు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాని గ్రాస్ ప్రాఫిట్ అనే పదము ఉపయోగించడం జరుగుతుంది అన్నమాట. సో లైక్ దిస్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ట్రేడింగ్ అకౌంట్. ఈ విధంగా మనము ట్రేడింగ్ అకౌంట్ తయారు చేయాల్సి ఉంటుంది. సో ఎవరు రాస్తున్నారు, రాయకూడదు అట్లా. ఈ విధంగా మనం ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రొఫార్మాని నేను మళ్ళీ మీకు ఒక పేపర్లో రాసి మీకు వాట్సాప్ గ్రూప్లో పెడతాను నేను. సో ఇక్కడ మనం ఇప్పుడు ట్రేడింగ్ అకౌంట్, మొత్తం ట్రేడింగ్ అకౌంట్ మీకు చెప్పేసినాను నేను. సో ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి, ట్రేడింగ్ అకౌంట్ యొక్క లక్షణాలు ఏంటి, ట్రేడింగ్ అకౌంట్ చెప్పమ్మా. సార్ ఇప్పుడు యూత్ సైడ్ వచ్చేవాడిని డెబిట్, యూత్ సైడ్ వచ్చేవాడిని క్రెడిట్ సార్? అంతే కదా, అదే పని మనం చేస్తాం కదా ఇక్కడ. డెబిట్ లో వచ్చినప్పుడు డెబిట్ వి తీసుకోవాలా, క్రెడిట్ లో వచ్చినప్పుడు క్రెడిట్ వి తీసుకోవాలా? అంతే. ఇప్పుడు ప్రొఫార్మా వేసిన తర్వాత ఆ ఐటమ్స్ మనకి లెక్కలో కనపడినాయి అనుకోండి, సార్ వాటిని డెబిట్ లో వేస్తాము, క్రెడిట్ లో వేయాల్సిన క్రెడిట్ లో వేస్తాం. అంటే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, మనకి ఇచ్చినటువంటి ఐటమ్స్లలో ఖర్చులు అనుకున్నాం అనుకోండి డెబిట్ వైపు రాస్తాం, ఆదాయము అనుకుంటే క్రెడిట్ వైపు రాస్తాం. సో ఇక్కడ మనకి వర్తకపు ఖాతా తయారు చేసేటప్పుడు మనకి సింపుల్ గుర్తుపెట్టుకోవడం క్రెడిట్ సైడ్, ఎందుకంటే తక్కువ ఐటమ్లు వస్తాయి, సేల్స్ అనేది వస్తుంది, క్లోజింగ్ స్టాక్ వస్తుంది, ఏదైనా కారణాల వల్ల సరుకుకు నష్టం జరిగింటే ఆ నష్టం జరిగిన సరుకు విలువ వస్తుంది, ఇంకా ఏం రావు ఇక్కడ డెబిట్ క్రెడిట్ వైపు. సో డెబిట్ వైపున మనం స్టార్ట్ చేసేటప్పుడు ఓపెనింగ్ స్టాక్ తో స్టార్ట్ చేస్తాము. ఒకవేళ ఆ సంవత్సరమే కొత్తగా ప్రారంభించిన సంస్థ అయితే ఓపెనింగ్ స్టాక్ ఉండదు, కాదు ఓపెనింగ్ స్టాక్ ఉంటుంది. ఓపెనింగ్ స్టాక్ తో స్టార్ట్ చేస్తాము. అండ్ సెకండ్ ఇమ్మీడియట్ గా పర్చేజెస్ రాయాలా, పర్చేజెస్ రాసిన తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమైతే లెక్కలో ఉంటాయో వాటిని రాసుకుంటూ పోతాం. ఆ విధంగా ఫస్ట్ డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ రాసిన తర్వాత మనం రెండింటిని టోటల్ చెక్ చేసుకుంటాము, విచ్ సైడ్ మోర్ అండ్ విచ్ సైడ్ ఈజ్ లెస్. దెన్ వీ కెన్ ఐడెంటిఫై ద గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్, స్థూల లాభము లేదా స్థూల నష్టము అనేది కనుక్కోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఎనీవన్, ఇంకా ఎవరైనా డౌట్స్? లేవా? క్లోజ్ చేస్తామా? ఈ ప్రొఫార్మాని నేను వాట్సాప్ లో పెడతాను, రాసుకోండి. వాట్సాప్ లో పెడతాను, ప్రొఫార్మాని రాసుకోండి. సాయంత్రం పెడతాను, ఇప్పుడు కాదు, సాయంత్రం రాసుకోండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే.